Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద. కింద పాదాలు వస్తుంది. ఇది లక్ష్మీహారము, ఇది పంచ వస్తుంది సార్. ఇది వడ్డానం సార్, ఇది మధ్యలో వస్తుంది. ఇది కంఠారం సార్. ఇది ఆ పైన ఉండేది వచ్చి కిరీటం. ఇవన్నీ ఒక సెట్టు. స్వామివారికి బేస్తారు ప్రతి 10 బేస్తారు ప్రతి వారం. ఇది అలంకరణ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. నిత్య కార్యక్రమం పూలంగ సేవ సార్. మార్నింగ్ నుంచి కట్టుకుంటాం సార్. ఇదే వర్క్ సార్ మాకు. అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు డ్యూటీ దిగినాక ఇదే కట్టుకుంటాము. మధ్యాహ్నం కంటే రెడీ చేస్తాం. మిగతా దిట్టాలంటే మాలు మధ్యాహ్నం నుంచి కట్టుకుంటాం. పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. అయితే స్వామివారికి బంగారు ఆభరణాలతో పాటు పుష్పాలతో కూడా ప్రత్యేకమైన అలంకరణలు అర్చకులు చేస్తుంటారు. గురువారం రోజు ప్రత్యేకంగా స్వామివారికి పూలంగి సేవ అనే సేవను కూడా అర్చకులు నిర్వహిస్తుంటారు. అయితే దీనికి సంబంధించి స్వామివారికి ఎటువంటి పూల అలంకరణ చేస్తారనే విషయాన్ని మనతో మాట్లాడడానికి టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, గురువారం రోజు స్వామివారికి ఎటువంటి అలంకరణ చేస్తారు, ఏ పుష్పాలతో చేస్తారు? ఓం నమో వెంకటేశయ్య. వెంకటేశ్వర స్వామి వారిని పుష్పాలంక ప్రియుడు అంటారు. ఈ సందర్భంగా స్వామివారికి గురువారము సాయంత్రం పూట పూలంగి సేవ అంటే పూలంగి అంటే పూలతో కొన్ని అంగి అంటే వస్త్రాన్ని పూర్తిగా స్వామివారికి పూలతోనే కప్పబడింది. శిఖాం అంటే కిరీటం నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా పూలతోనే ఉంటుంది. ఈ పూలు సుమారు 80 నుంచి 120 కేలు వివిధ రకాల పుష్పాలు పత్రాలను వినియోగిస్తాము. సుమారు 8 రకాల పుష్పాలు అలాగే 4 రకాల పత్రాలను ఈ యొక్క పూలంగి కోసం వినియోగిస్తాం. సార్ స్వామివారికి అంటే ఎన్ని రకాల పుష్పాలు ఉపయోగిస్తారు? అంటే టీటీడీ ఎన్ని చేస్తుంది, లేదంటే ఇది డొనేషన్ రూపంలో ఏదైనా తీసుకొని వస్తారు? మామూలుగా స్వామివారికి 12 రకాల పుష్పాలు అలాగే 6 రకాల పత్రాలతో ప్రతినిత్యం నిత్య కైంకర్యంలో భాగంగా వినియోగిస్తాము. ఒక్కొక్కసారి సీజన్ బట్టి కూడా మనకి మారుతూ ఉంటుంది. వీటితో పాటు మన తిరుమలలో సుమారు 6 రకాల పుష్పాలు పండిస్తున్నాము. ఇవి కాకుండా మనకి దాతల నుంచి కూడా మనకు వస్తాయి. సార్ ఏ రాష్ట్రాల నుంచి వస్తుంది? మనకి ఎన్ని కేజీల పుష్పాలు అయితే అవసరం ఉంటుంది? మనకి ప్రతినిత్యము 300 కేజీలు వివిధ రకాల పుష్పాల పత్రాలు అవసరం అవుతాయి. దాంట్లో సుమారు మనకి 80 నుంచి 100 కేజీలు తిరుమలను పండిస్తున్నాము. రిమైనింగ్ పుష్పాలన్నీ కూడా మనకి ఎక్కువగా తమిళనాడు రాష్ట్రం ఎక్కువ వస్తుంది, తర్వాత కర్ణాటక నుంచి వస్తుంది. అయితే శ్రీవారికి గురువారం రోజు చేసే పూలంగి సేవకు కావాల్సిన పుష్పాలన్నీ కూడా టీటీడీఏ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దానికి సరిపడా కొన్ని ఏదైతే మనకు కావాల్సి ఉంటాయో అవన్నీ కూడా కొన్ని డొనేషన్ రూపంలో కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెచ్చుకుంటామని కూడా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు.
కెమెరామెన్ రాజేష్తో ముని, ఐ డ్రీమ్స్, తిరుపతి. మార్నింగ్ 24/7. Just 2 minutes. ప్రసాద్ పట్టు ప్రసాద్ ఏ ఎవరు పాడా పిల్లలు వచ్చినావా? ఇక్కడ విఐపి పార్కింగ్ మేడం ప్లీజ్ వస్తాను. థ్యాంక్ యూ మ్యామ్.